ఒకరోజు భాగ్యం అబ్బా అంటూ నీరసంగా కూర్చుంది. అది చూసిన పెద్ద కొడుకు అనంతరం ఏమైందమ్మా అని అడిగాడు. ఏమోరా అనంత, ఏం తిన్నా కడుపులో అరగట్లేదురా. అవునా అమ్మా? రోజు తినడం కూడా మంచిది కాదు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం మంచిదట. వామ్మో, ఉపవాసమా? నేనాడుండేదిరా. నాకు అసలే షుగర్ ఉంది. ఈ వయసులో అవన్నీ నేను చేయలేనురా. ఉపవాసం ఉండకపోతే రోజు మొలకలు, పచ్చి కూరగాయలు, పండ్లు తినమ్మా. ఆరోగ్యం బాగుంటుంది. ఆ కూరగాయలు నేను తినలేనులేరా. ఇంతలో పెద్ద కోడలు అత్తమ్మ, నీ షుగర్కి మంచి ఔషధం నా దగ్గర ఉంది, చిటికలో వస్తా అని వంటగదికి వెళ్ళి గ్లాస్తో ప్రత్యక్షమైంది. ఏంటే అది? ముందు తాగండి అత్తమ్మ, మీకే తెలుస్తుంది. ఆ గ్లాసును వింతగా చూస్తూ ఒక్క గుటకలో తాగింది భాగ్యం. ఆ జ్యూస్ తాగిన భాగ్యం ఒక్కసారే లేచి వాష్ బేసిన్ దగ్గరికి పరుగు పెడుతుంది. కాసేపటికి నీరసంగా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. తల్లిని చూసిన అనంతరం ఏమైందమ్మా? అని అడిగాడు. ఏందోరా అబ్బయ్య, ఆ జ్యూసు అదో మాదిరిగా ఉంది. ఏ జ్యూస్ ఇచ్చావే మా అమ్మకి? అలా డీలా పడిపోయింది. కాకరకాయ జ్యూస్ అండి. కాకరకాయ జ్యూసా? ఇంతలో పక్కింటి నారాయణ అనంతరాం అనంతరాం అంటూ పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఏంటి నారాయణ, ఏమైంది అలా కేకలు పెడుతున్నావే? నిన్న మీ ఆవిడ పండ్లతో ఏదో స్వీట్ చేశానని మా ఆవిడకి ఇచ్చిందట. అది తిన్నకాడి నుంచి ఒకటే మోషన్స్. బాత్రూమ్ నుంచి బయటికి రావట్లేదు. ఇంతకీ స్వీట్ దేంతో చేసిందో? చింతపండుతో చేసిన అన్నయ్య గారు. బాలామణి మాటకి ముగ్గురు నోరు వెళ్ళబెడతారు. చింతపండుతో స్వీట్ ఏంది? చింతపండు కూడా పండే కదండి, ఏముంది దాంతో చేసింది కూడా స్వీటే కదా. ఇంకా కొంచెం ఉందండి, తెస్తా ఉండండి, తింటే మీరే వావ్ అంటారు. ఆ మాటలకి ముగ్గురు వామ్మో మాకొద్దు అని పరుగులు తీశారు. ఇంతలో అడుక్కునేవాడు వచ్చాడు. అమ్మా, ఏమన్నా ఉంటే పెట్టమ్మా ఉండు బాబు, స్వీట్ ఉంది తీసుకొస్తా ఉండు అని బాలామణి అక్కడి నుంచి వెళ్ళింది. అదే రోజు రాత్రి అందరూ తినటానికి కూర్చున్నారు. చపాతీ ఉంది కానీ కూర లేదేమే? బాలామణి, కూరేదే, ఆకలైతుంది ఇదిగో అత్తమ్మ తెస్తున్నా అని బాలామణి అందరికీ కూర వడ్డించింది. తిని ఎలా ఉందో చెప్పండి, యూట్యూబ్లో చూసి చేశాను. అందరూ చపాతీతో కూర తిని నోరు వెళ్ళబెడతారు. ఏందమ్మే ఇట్లా ఉందేంది? యూట్యూబ్లో యాపిల్ పచ్చడి చేశారత్తమ్మ. యాపిల్ పప్పు అయితే ఎలా ఉంటుందో అని చేశాను. ఎలా ఉంది, బాగుందా? ఓసిని బండబడా, యాపిల్తో పప్పేంది? నీ వంటలతో మమ్మల్ని చంపేసేటట్టున్నవి. పెళ్ళైన కాడి నుంచి నీ వంటలు తినలేక సస్తున్నాం. అయ్యో అత్తమ్మ, వెరైటీ వెరైటీ వంటలు చేసి పెడుతుంటే తినడానికి ఏమైంది అత్తమ్మ? ఏం వంటలమ్మి? కాకరకాయతో జ్యూసు, చింతపండుతో స్వీటు, యాపిలికాయతో పప్ప, ఇవేనానే నీ వంటలు? ఓరే అనంత, లాభం లేదు కానీ ఆ పచ్చడి సీసా ఇట్టా అందుకోరా అయ్యా, అదన్నా వేసుకొని తిందాము. ఆ పచ్చడి ఎందుకు అత్తమ్మ, నేను పెసరపప్పుతో పచ్చడి చేశా, తెస్తా ఉండండి, చాలా బాగుంటుంది. అయ్య బాబోయ్ అని అందరూ పరుగులు తీస్తారు. నా టాలెంట్ని ఎవరు గుర్తించరే. సరేలే, ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కదా, పోయి అదైనా తిందాం. అలా బాలామణి తన వెరైటీ వంటలు అందరికీ పెడుతుంది కానీ తను మాత్రం తినదు. ఒకరోజు భాగ్యం వరండాలో కూర్చుని ఉండగా ఒక అడుక్కునేవాడు పక్కింటి నుంచి భాగ్యం ఇంటి మీదుగా వెళుతూ పక్కింటికి పరుగు తీస్తాడు. అది చూసిన భాగ్యం, ఒరే అబ్బి, ఓ తూరి ఇటా రాయ్యా, అడుక్కునేవాడు తడబడుతూ ఏందమ్మా? అని వస్తాడు. అదేందబ్బయ్యా, అన్ని ఇళ్ల దగ్గర అడుక్కుని మా ఇంటికి రాకుండా పోతున్నావేందయ్యా? అడుక్కునేవాడు అదేం లేదమ్మగారు. అని నసుగుతుంటాడు. అదేంట్రా చెప్పమంటే నసుగుతున్నావు? అది అమ్మగారు, మరి అమ్మగారు. ఏందో చెప్పి సావరా నాయన అన్న భాగ్యంతో, అది మొన్న మీ కోడలు ఏదో స్వీట్ పెట్టిందమ్మా. అది తిన్నాక మా ఆవిడకి కడుపు నొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే
ఏదో తినకూడదు తిన్నది, అందుకే ఇలా వచ్చిందని డాక్టర్ గారు చెప్పారమ్మా. అని అడుక్కునేవాడు అక్కడి నుంచి వెళ్తాడు. ఏందో ఈ ఎమ్మి దెబ్బకి అడుక్కునేవాడు కూడా ఇంటికి రాకుండా పోయిండు అని తనలో తనే అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది భాగ్యం. చూశారుగా కోడలి వంటకి ఎంతమంది బలయ్యారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఫ్యామిలీలో ఏ వింతలు విచిత్రాలు జరుగుతాయో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. లాలీపాప్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.